బల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. జీహెచ్ఎంసీకి కొంతమంది కోట్ల రూపాయల పన్నులు ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఏళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో అవి కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు నిర్ధారించారు. బకాయిల వసూలు కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఈ సంచలన విషయాలను గుర్తించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు చెల్లించిన వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే 100 మందికి రెడ్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నోటీసులకు స్పందించకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తామని హెచ్చరించారు బల్దియా అధికారులు. 5 లక్షలకు పైగా ఉన్న బకాయిల విలువ ఏకంగా 860 కోట్ల రూపాయలని అధికారులు తేల్చారు. జూబ్లీ హిల్స్ అండ్ మార్క్ ప్రాజెక్టు బకాయి విలువ 52 కోట్లని, ఎల్ఎన్టీ మెట్రో రైలు బకాయి 32 కోట్లని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ 30 కోట్ల రూపాయలు చెల్లించాలని, ఇండో అరబ్ లీగ్ 7.33 కోట్ల రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 5.50 కోట్ల రూపాయలు, సోమాజిగూడలోని కత్రియా హోటల్ 8.62 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పన్నులు చెల్లించాలని తెలిపారు. వీరంతా తాము జారీ చేసిన రెడ్ నోటీసులకు స్పందించాలని, లేకుంటే ఆస్తులను సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. పదిహేనేళ్లుగా జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ కింద 11,668 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇందులో 4,000 రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి 5,000 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన 600 ఆస్తుల నుంచి 500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏటా బకాయిలు పెరిగిపోతుండటంతో ఉన్నతాధికారులు ట్యాక్స్ కలెక్షన్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ట్యాక్స్ కలెక్షన్ కోసం రెవెన్యూ రికవరీ యాక్ట్ సెక్షన్ 269 ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెలలో 6 లక్షల ప్రాపర్టీస్లకు నోటీసులు జారీ చేశారు అధికారులు. 100% ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో సర్కిల్ స్థాయి అధికారులు ట్యాక్స్ కలెక్షన్స్ను సీరియస్గా తీసుకున్నారు. 60 ప్రాపర్టీలకు సీల్ వారెంట్లు జారీ చేశారు. గురువారం సాయంత్రం బంజారా హిల్స్లోని బంజారా హోటల్కు జీహెచ్ఎంసీ అధికారులు సీల్ వారెంట్ ఇష్యూ చేశారు. 1.43 కోట్ల రూపాయల బకాయిలపై 2 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో సీల్ వేశారు. స్పందించిన హోటల్ యాజమాన్యం శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆర్టీజీఎస్ ద్వారా 51,50,000 రూపాయలు చెల్లించింది. మిగతా బకాయి చెల్లింపునకు మార్చి 15 వరకు సమయం కోరింది. దీంతో హోటల్కి వేసిన సీల్ని అధికారులు తొలగించారు.